విశాఖ వ్యాలీ సమీపంలో జువైనల్ హోమ్స్ సిబ్బంది తమకు నరకం చూపిస్తున్నారంటూ కొంతమంది బాలికలు రోడ్డు మీదకొచ్చారు. హోం ప్రహరీ గోడ ఎక్కి బాలికలు హల్చల్ చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు మాత్రలు వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మత్తులోనే ఉంచుతున్నారని వారు తెలిపారు. అయితే హోం నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జువైనల్ హోం సిబ్బంది తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విశాఖ వ్యాలీ సమీపంలో జువైనల్ హోమ్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి జువైనల్ బాలికల హోం వద్ద లోపల నుండి కొంతమంది బాలికలు బయటికి రావడం జరిగింది. అయితే బయటకు వచ్చినటువంటి ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు బయట అయితే మాత్రం 5 మాత్రం బాలికలు ఉన్నారు. లోపల మనకి 74 మంది బాలికలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళు ప్రస్తుతం వాళ్ళ మాటలు కానీ తీరు వ్యవహారం చూస్తే మాత్రం కొద్ది పర్వర్టెడ్గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆవేశము బాధపడుతూ అక్కడ పరుగులు తీసినటువంటి మన విజువల్స్లో చూడొచ్చు. చాలామంది బయటికి వెళ్ళేందుకు, ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళు చాలామంది కొంతమంది బాల నేరస్తులు ఉంటారు, కొంతమంది ఏంటంటే ఈ కుటుంబ వివాదాల నేపథ్యంలో వాళ్ళని మైనర్ బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటికి పంపించకుండా అక్కడే ఉంచేటువంటి వాళ్ళు ఉన్నారు. సో రకరకాల కేసులు వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమందికి ఆల్రెడీ మైనార్టీ తీరిపోతుంది, తమపై ఉన్నటువంటి కేసులో అయితే మేము బయటికి వెళ్ళి బతుకుతా ఉన్నా, బయటికి పంపించడం లేదు అని చెప్పి కొంతమంది ఇప్పుడు బాలికలు కానీ వీళ్ళు కానీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది బాలికల్లో సాధారణంగా చేంజెస్ వస్తాయి. సో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ వ్యవహార తీరు కానీ ఇది కానీ చాలా దీనిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి సో వాళ్ళు ఆ మానసిక వేదన తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళని మాత్రమే మేము ట్రీట్మెంట్ చేస్తుంటాము. ఇందులో కొంతమంది అలాంటి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. వాళ్ళు గత కొంతకాలంగా కూడా బయటికి పంపించమని లోపల గొడవలు పెట్టడం, మమ్మల్ని కొట్టడం ఇలాంటివి కూడా చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఒక 5 బయటికి రావడం జరిగింది. సో ఆ బయటకు వచ్చినటువంటి 5 మాత్రం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తే ప్రధానంగా ఏంటంటే మమ్మల్ని మత్తు మంది ఏదైతే మేము ప్రశ్నించినా బయటికి వెళ్ళాలని చెప్పి గొడవ పెట్టినా సరే వాళ్ళంతా కూడా ఏంటంటే మెంటల్ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు, మేము మత్తులోనే ఉంటున్నాం, మాకు ఏమవుతుందో తెలియడం లేదని చెప్పి వచ్చినటువంటి బాలికలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ ఇది కానీ మనం పూర్తిగా చూస్తే సో చాలా పర్వర్టెడ్గా ఉన్నారు. అక్కడ సిబ్బందిని కూడా కొంతమందిని మనం విజువల్స్లో చూడొచ్చు. పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడి కొట్టినటువంటి ఘటనను కూడా మనం చూస్తున్నాం. సో అయితే లోపల అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన ఖచ్చితంగా విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆల్రెడీ హోంమంత్రి ఆదేశించడం జరిగింది. అక్కడికి ఆల్రెడీ జైలు శాఖ డీజీ వీళ్ళు కూడా, అడిషనల్ డీజీ వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉండడంతో వాళ్ళు కూడా వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. జైలు శాఖ వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే అందరూ మైనర్ బాలికలు కావడం, ఆడపిల్లలు కావడంతో సో దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏం కాకుండా సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం 5 ఉన్నారు. సో లోపల ఆల్రెడీ పోలీసు అధికారులతో అలాగే నగర పోలీస్ కమిషనరు అలాగే కలెక్టర్ కూడా ఈ ఘటనపైన ఆల్రెడీ విచారణకు ఆదేశించారు. ఏం జరిగింది ఏంటి ఎంక్వైరీ చేయమని. సో అధికారులంతా అక్కడ చేరుకొని అలాగే తహసీల్దార్ వీళ్ళంతా చేరుకొని విచారణ అనేది కొనసాగుతుంది. ఈ బాలికలు అయితే మాత్రం బయటనే ఉన్నారు. సో వీళ్ళు ఎవరైనా మా మీద వస్తే మేము మీద రాళ్ళు ఇచ్చి కొడతామని కొంతమంది రాళ్ళు కూడా తీసినటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. అయితే లోపల ఏం జరుగుతుంది అనే విషయం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళలో కొంతమందిని మనం చూస్తే మత్తులో ఉన్నారు. అది నిజంగా మెడిసిన్స్ వలన మత్తా లేకపోతే ఇంకా ఏమైనా మత్తు పదార్థాలు ఉన్నాయా, సో ఈ విషయం పైన కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ మైనర్స్ కావడం వలన ఇప్పుడు వాళ్ళ మీద పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు పట్టుకోవడానికి మిగతా సాహసం చేయడం లేదు. సో ఖచ్చితంగా మేమైతే లోపలికి వెళ్ళము, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. అయితే వీళ్ళు బయటికి వెళ్ళడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పిచ్చిగా ప్రవర్తించడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే మేము ఆసుపత్రిలో చేర్చామని చెప్పి లోపల ఉన్నటువంటి సిబ్బంది కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. కొన్నిసార్లు మా మీద దాడులు కూడా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు వాళ్ళంతా కూడా బయటికి గోడలు దూకొచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. అయితే అందులో లోపల ఉన్న సిబ్బందులు ఒకరిద్దరి మీద అయితే ఆరోపణలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాలికలు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో విచారణ చేపట్టిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక తర్వాత ఏంటి అనే విషయం బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మీరందరూ ఒకటే, నేను చెప్తాను మీది, నా కుటుంబానికి నా
కుటుంబం మీద ఫోక్సో కేసు పెట్టించాడు. పల్లె కోటేశ్వరరావు, మాలపాటి శ్రీనివాసరావు నాకు మాయ మాటలు చెప్పి నాకు తెలియకుండా నా కుటుంబాన్ని జైలు పంపించారు. ఫోక్సో కేసు పెట్టి ఆ పోలీసులు అందరూ ఒకటైపోయి నన్ను బెదిరించి నన్ను కొట్టేసి అబద్ధపు స్టేటస్ తీసుకున్నారు. నా పేరు ముల్లంగి కీర్తి. నా అన్నయ్యని కోర్టంతా కలిపి చూడండి, లైవ్ లో చూడాలంటే పోలీస్ కానిస్టేబుల్ చూడండి, నాకు నా నోట్లో నిజం రప్పించట్లేదు. చూడండి, మీరు రాలేదు. జూనియర్ హోమ్ స్టాఫ్ అందరి వల్ల నా చావు కారణం. వైజాగ్ అలా కదమ్మా, మా పిల్లల దగ్గర ఉండ మీ దగ్గర ఉండి పేరుకి మాత్రమే చిన్న చైల్డ్ జైలు కాదు, లోపల జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఎట్టండి ఇది ఎలా యాక్షన్ తీసుకోవాలో నేను చూస్తాను.